నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. జూన్ 15 నుండి 21 వరకు మకర రాశి వారికి గోచార వార ఫలితాలు ఈ వీడియోలో. అయితే చంద్రుడు ఈ వారం మకర రాశి నుంచి 1, 2, 3, 4 భావాల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. చంద్ర సంచారం కొంచెం మిశ్రమంగానే ఉంది అని చెప్పచ్చు. ఇక 3లో శని, శుక్ర, రవి, బుధ అనుకూలంగా ఉన్నారు ఈ వారంలో వీరికి. అయితే 5 గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. రాహు, కేతు, కుజ, గురు ఇట్లా అనుకూలంగా లేరు వీరందరూ కూడాను. అయితే విషయాలు చూద్దాము, ఏ విషయాలకి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి అనేది. వ్యాపారంలో ఉన్నవారు మంచి పురోగతిని పొందేది కనిపిస్తుంది. అదే జాబ్లో ఉద్యోగస్తులు మాత్రం అదనంగా కృషి చేయాల్సిన పరిస్థితులు ఎదురయ్యేది కనిపిస్తున్నాయి. అలాగే విజయాలు కూడా, అవకాశాలు కూడా ఉంటాయి. కష్టపడి పనిచేయాలి, ప్రయత్నపూర్వకంగా విజయాలు సాధించేది ఉంటుంది. ఇక కుటుంబపరంగా ఈ వారంలో మంచి సానుకూల పరిణామాలను తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఎక్కువగా ఈ విషయాల మీద దృష్టి పెట్టండి. ఈ వారంలో ఈ మకర రాశి వారు తమ తప్పులను తెలుసుకుని తిరిగి ఆత్మవిశ్వాసంతో నూతన మార్పులతో విజయాలు సాధించడానికి అనుకూలంగా ఉంటుంది ఈ వారం వీరికి. ఇక లింగేతర సంబంధాలు అంటే ఇతర లింగ సంబంధాలకి అవకాశం, సంబంధాలను పెంచేదానికి ఆస్కారం ఈ వారంలో ప్రోత్సాహం ఇస్తుంది గ్రహ గోచారం. కాబట్టి ఈ సంచారాలకి ఈ వారంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ వారంలో విద్యలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి మంచి ఉన్నత విద్యా అవకాశాలు కనిపిస్తున్నాయి. బాగా రాణించేది ఉంటుంది. ఈ వారంలో వారికి మంచి అనుకూలతలు ఉన్నాయి. అయితే వారి ఆకాంక్షలపై, లక్ష్యాలపై దృష్టి పెట్టాల్సింది ఉంటుంది. అయితే గుర్తింపు పొందడంలో కొంత ఇబ్బంది పడతారు అని చెప్పవచ్చు. ఈ విషయంలో ఏకాగ్రతను పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా ఒత్తిడిపై దృష్టి పెట్టండి. కంటి సంబంధిత సంరక్షణ చేయాల్సి రావచ్చు. అశ్రద్ధ చేయకండి. ఈ విషయంలో ఆరోగ్య సమస్యల గురించి జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు లేదా రోడ్డు దాటుతున్నప్పుడు మీ పరిసరాలను గుర్తుంచుకోండి. అదనపు జాగ్రత్త అవసరంగా ఉండండి. అప్రమత్తంగా దృష్టి ఉంచండి. ఇది సాధారణ హెచ్చరిక మాత్రమే, భయపెట్టాల్సినది అని కాదు. ఇక ఆర్థికంగా శ్రద్ధ తీసుకోండి అని సూచిస్తోంది ఓవరాల్గా ఈ వారంలో. ఇది ఈ మకర రాశి వారికి మిక్స్డ్గా ఉన్నాయి, పర్వాలేదు, బాగానే ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశివారు ఎక్కువగా చేసుకోవాల్సిన పరిహారాలు, గురు ఆరాధన, ఎక్కువగా రాహుకేతు కుజులకి పరిహారాలు చేసుకున్న ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అని సూచించడం. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.